అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు తెలంగాణలో జరిగిన ఉద్యమం మార్వాడి గో బ్యాక్. సో ఇది ఉద్యమం వెనక వాళ్ళ ఫేక్ అంబేద్కర్ చేతి ఉందా, కుట్ర ఉందా, లేదా బీఆర్ఎస్ కుట్ర ఉందా, లేదా విదేశీ శక్తుల కుట్ర ఉందా అనేది మీరే ఆలోచించండి. ఎందుకంటే ఈ ఫేక్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానాన్ని అవమానించేవాడు మొట్టమొదటిసారిగా వాళ్ళే. ఎందుకనేది తర్వాత వీడియోలు చెప్తానండి, ముందు చెప్తాను. సో బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి గౌతమ్ ప్రసాద్ ఈ మార్వాడి గురించి ఏం వాగుతున్నాడో చూసి మళ్ళీ మనము మన వంతు ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన దేశం మీద, మన దేశ హిందువుల మీద జరుగుతున్న కుట్రని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిందే. ఈ అంబేద్కరిస్టుని సంస్థ పెట్టుకున్న వీళ్ళు ఫేక్ అంబేద్కరిస్టులు మళ్ళీ మన దేశ శత్రువులు అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలుసు కదా మీకు. సో వీళ్ళందరూ మనము బాయ్కాట్ చేయాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. ఎందుకనేది ఈ వీడియో చూసిన తర్వాత చెప్తాను. సో మన గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ నేత ఏం వాగుతున్నాడో చూడండి. ఎంతవరకు సత్యం అనేది మీరే ఆలోచించండి, సరేనా? రావయ్యా బీఆర్ఎస్ నేత गौतम प्रसाद रावचे। हीरे की औलादा तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। వాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఆయన షాప్ పెట్టారు. ఆయన నుంచి ప్రతి మార్వాడి సమాజంలో చాలా బలంగా ఒక వర్గం చాలా బలంగా చాలా కాలం నుంచి, నేను దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి వింటున్నా. కొద్దిమంది అంటే వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. అంటే మార్వాడీల యొక్క వ్యక్తిగత ప్రవర్తన ఎట్లా ఉంటది, అదే విధంగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, అదే విధంగా వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించే సందర్భంగా ఎవరిని డెవలప్ చేస్తారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఏమన్నా ప్రయారిటీ ఇస్తారా లేదా ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మార్వాడీలు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ జీవన విధానం చూసుకోవాలి. మనం నిన్నటిదాకా మన సంస్కృతి సంప్రదాయాలు తేడా చేస్తే. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ నేత ఏమంటున్నాడు, మార్వాడీస్ తెలంగాణ సంస్కృతి ఆచారాలని వాళ్ళ ఆచారాలు వేరు అంటున్నాడు. మీకు దమ్ముంటే గౌతమ్ ప్రసాద్, మార్వాడి సంస్కృతి అనేది నిజమైన సంస్కృతి. వాళ్ళు పాటించేది హిందూ సంస్కృతి, హిందూ సనాతన ధర్మం సంస్కృతి. పొద్దున్న లేస్తే శ్రీరాముని భక్తి పాటలు పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తారు, శ్రీకృష్ణుని పాటలు పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తారు. వాళ్ళు ఎన్నో గోమాతల గోశాలలు నిర్మించారు. వాళ్ళు ప్రతిదినం గోమాతకు పూజ చేస్తారు. నీ సంస్కృతి ఏంటి, తెలంగాణ సంస్కృతి ఏంటి? ఈ తెలంగాణ సంస్కృతి మార్వాడి వాళ్ళు వేరే సంస్కృతి అని చెప్తున్నావు కదా. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉంటే తెలంగాణ సంస్కృతి నీవు దాని గురించి మన హిందూ ధర్మంలో ఉన్న మార్వాడి అంటే అది రాజస్థాన్ లో ఉన్న ఒక జిల్లా పేరు, అంతేగాని మార్వాడి అనేది అది ఒక కులం కాదు, ఒక ఆచారం కాదు, ఒక సంస్కృతి కాదు. ముందు ఇది అర్థం చేసుకో గౌతమ్ ప్రసాద్. ఇప్పుడు నీవు తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు కదా. సరే గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ నేత, తెలంగాణ సంస్కృతిలో ముస్లింస్ ఉన్నారా? ముస్లిం సంస్కృతి ఉందా? వాళ్ళు వచ్చి వాళ్ళ సంస్కృతిని పాటించలేదు కదా. మన తెలంగాణలో క్రిస్టియన్ సంప్రదాయం ఉందా, సంస్కృతి ఉందా? వాళ్ళు మా తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా? క్రిస్టియన్ తమ సంప్రదాయాన్ని పాటించలేట్లేదా? వాళ్ళ సంప్రదాయం పాటించి నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకు వచ్చిన నొప్పి ఎక్కడ అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈసారి చోదింది కదా. వీళ్ళకి ఏమంటే మార్వాడీస్ వీళ్ళందరూ వీట్లు బీజేపీ పడతావు కదా, అది కడుపు నొప్పి వీళ్ళకి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోహింగ్యాలు వచ్చారు ముస్లింస్ మన తెలంగాణకి, రోహింగ్యా అక్రమ వలసదారులు గోబ్యాక్ అన్నది. నీకు దమ్ము ఉంటే, దమ్ము లేదన్నమాట. ఎందుకంటే వీడు ఏఎంఐ అసదుద్దీన్ ఓవేస్తున్నాడు కదా, వాని చెంచా, వాని ఎంగిల్ మెతుకులు తినే వెధవ అనమాట. అర్థమైంది కదా. సో ముందు ఏమంటారు ప్రేక్షకులు, అదే విధంగా ఆత్మాభిమానము, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడ్డ తెలంగాణ. ఆ దాంట్లో ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ ఉండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించాల్సిన వాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని విస్మరిస్తుంది.
సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ నేత ఏమంటున్నాడు, తెలంగాణలో ఉంటూ తెలంగాణ సంస్కృతి పాటించకుండా వాళ్ళు వాళ్ళ సంస్కృతిని పాటిస్తున్నారని చెప్తున్నాడు. ఈయనకి వచ్చిన నొప్పి ఏంటి? మారోడీస్ తెలంగాణ సంస్కృతి అంటే చెప్పాలి కదా ప్రజలకి. తెలంగాణ పొద్దులేసి ఏం సంస్కృతి పాటిస్తారు? మార్వాడీస్ ఏం సంస్కృతి పాటిస్తారు? మార్వాడీస్ నిజమైన సంస్కృతి హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు వాళ్ళే. పొద్దున్నేసి గోమాతలు పూజ చేస్తారు, గోశాలకు పోతారు, రాముని భక్తి భజన పాటలు పాడుకుంటూ రోడ్డు మీద పోతారు, శ్రీకృష్ణుని భజన పాటలు పాడుకుంటూ రోడ్డు మీద పోతారు పొద్దున్నేసి అంటే ఫ్యామిలీతో. చూసావా లేదా? పోనీ తెలంగాణ సంస్కృతి ఏంటి? సరే బాగుంది. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి పాటించుకుంటే వాళ్ళ సంస్కృతి పాటించాలని చెప్తావు కదా. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల వాళ్ళు అనేక సంస్కృతులు పాటిస్తారు. ఇప్పుడు నీ తెలంగాణ ఉంటే నీ తెలంగాణ సంస్కృతి పాటించాలా? అలాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు రాజ్యాంగంలో? బుద్ధిస్టు, సిక్కిస్టు, హిందూ ఇవన్నీ, జైను ఇవన్నీ భారతదేశ మతాలు అని చెప్పాడు. అవునా? ఇవన్నీ భారతదేశ మతాలు. ఈ భారతదేశ మతాలని వదిలేసి క్రిస్టియన్, ముస్లిం అనేది పరదేశ మతాలు. సో ఈ రిజర్వేషన్ ఇచ్చారు కదా, రిజర్వేషన్ ఆధారంగా ఏదో ఆధారంగా ఇచ్చారు? మన దేశ సంస్కృతి, మన దేశ మతంలో అయినట్టు బుద్ధిస్టు, హిందూ ధర్మం ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ వదిలేసి పరదేశ మతాలు అయినటువంటి హిందూ, ముస్లిం ఈ మతాల్లో ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు హిందూ సర్టిఫికేట్ పోతుంది, రిజర్వేషన్ పోతుంది అని చెప్పాడు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు బీఆర్ఎస్ అశోక్ ప్రసాద్? చెప్పు. ఇప్పుడు మీరు తెలంగాణ ఉన్నవాళ్ళు తెలంగాణ సంస్కృతి పాటించాలా? మరి తెలంగాణ సంస్కృతి పాటించాలంటే మీ తెలంగాణలో మార్వాడీస్ ఒక్కరే ఉన్నారా? ముస్లిమ్స్ లేరా? క్రిస్టియన్స్ లేరా? అందరు తెలుగు సంప్రదాయం పాటిస్తున్నారా? పొద్దున్నేసి గోమాంసం తింటాడు, హిందూ దేవాలయాలు వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యాపారం కబ్జా చేసింది వాళ్ళు కదా. మార్వాడీస్ వాళ్ళ వ్యాపారం చేసుకుంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి అశోక్ ప్రసాద్? సిగ్గు, శరం, మానం, మరది ఏముండదు మీకు? రాజకీయ నాయకులు ఇంత నీచంగా దిగదాడతారా? తమ స్వార్థం కోసం, తమ అధికారం కోసం ఇంత నీచంగా దిగదాడతారా? ప్రేక్షకులు మీరే ఆలోచించండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో. సో నెక్స్ట్ టైం ఈ భయం అంతా ఒకటే ప్రేక్షకులు బాగా గుర్తించండి. ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీ అనే లుచ్చా పార్టీ జనాలకి ఫ్రీ స్కీమ్ చూపించి అధికారంలోకి వచ్చింది కదా, బీఆర్ఎస్ పార్టీ ఓడించారు కదా. సో నెక్స్ట్ టార్గెట్ ఈ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ స్కీమ్ చేయలేక ప్రజలకి వ్యతిరేకంగా మారుతారు ప్రజలు. నెక్స్ట్ వచ్చేది బీజేపీ పార్టీ వచ్చిందంటే వీళ్ళందరూ జైల్లో ఉంటారు కాబట్టి అది భయం వీళ్ళకి. సో బీజేపీకి సపోర్ట్ గా ఉన్న మార్వాడీస్ ఓట్లన్నీ గల్లంతా చేయాలని వీళ్ళ కుట్రా. అర్థం చేసుకోండి ప్రేక్షకులు, తెలంగాణ ప్రజలు. వీళ్ళకి నిజమైన దమ్ము ధైర్యం ఉంటే నీవు అనాల్సింది మార్వాడీస్ గో బ్యాక్ కాదు అశోక్ ప్రసాద్. నీవు అనాల్సింది రోహింగ్యా ముస్లిం గో బ్యాక్, ముస్లిమ్స్ గో బ్యాక్, ముస్లిం గో బ్యాక్ పాకిస్తాన్ అనాలి. ఇది దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీకి నీకి. ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాసి పెట్టారు. ఈ విభజన జరిగిందా పాకిస్తాన్ ఇండియా, అది పరిపూర్ణం కాలేదు. ఏ రోజైతే ముస్లింని ఒక్కరు లేకుండా పాకిస్తాన్ పంపిస్తారు, ఏ రోజైతే పాకిస్తాన్ అంటూ ఒక్క హిందువులు ఇక్కడ తప్పించుకుంటారు, అప్పుడే విభజన పూర్తయినట్లు మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. దాని గురించి మాట్లాడేంటి? రోహింగ్యాలు మయన్మార్ నుండి అక్కడ ఉంటే బంగ్లాదేశ్ నుండి వచ్చి చొరబాటులో దూరుకుని హిందువులు చేసే వ్యాపారాలని అన్ని అక్రమం చేసుకుని ఈరోజు కటింగ్ షాపులు వాళ్ళే, మటన్ షాపులు వాళ్ళే, పూల వ్యాపారం వాళ్ళే, పళ్ళ వ్యాపారం వాళ్ళే, కూరగాయల మార్కెట్లో వాళ్ళే వ్యాపారం. ఎలా వచ్చింది? బీఆర్ఎస్ నేత అశోక్ ప్రసాద్ వాళ్ళని కదా మీ ఆచారాలని మీ పొట్టగొడుతుంది. తెలంగాణ ప్రజలు పొట్టగొడుతుంది వాళ్ళ కదా, వాళ్ళని కదా మీరు గోబ్యాక్ అనాలి. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏముండదా మీ పాలిటిక్స్ వాళ్ళకి? పాలిటిక్స్ లో వచ్చావంటే జన సేవ చేయడానికి వచ్చావా, దేశ సేవ చేయడానికి వచ్చావా? నీ స్వార్థం కోసం బ్రతకడానికి వచ్చి హిందువుల్ని టార్గెట్ చేసి నీ స్వార్థం కోసం బలిస్తడానికి వచ్చావా? ప్రేక్షకులు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ టైం ఒక్క ఓటు వేయకూడదు హిందూ అయిన వాడు, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ వీడియో వైరల్ కావడానికి మీరే కారణం. సో అంతా మీ చేతిలో ఉంది ప్రేక్షకులు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.